మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి చింత వద్ద 63వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర పోలీస్ చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన డ్యూటీ రిజిస్టర్ ను పరిశీలించిన అనంతరం విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రకు ఎరువులు అక్రమ రవాణా జరుగుతున్నాయనే ఆరోపణ నేపథ్యంలో ఫర్టిలైజర్ షాప్ యాజమానులు అవకతవకలకు పాల్పడినట్లయితే కఠినమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన షాప్ యాజమానిపై కేసు నమోదు చేసి షాప్ లైసెన్స్ ను రద్దు చేశామని పేర్కొన్నారు. ఆపడానికి మనము టీం కూడా తయారు చేశాము. స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది. డేటా కూడా రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరు ఇది డైవర్షన్ చేసిన ఈ సాగు యూరియాకి వేరే పనికి వాడుకోవడానికి యూజ్ చేస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఒక కేసు ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. ఫేక్ బిల్ ద్వారా తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తే ఇదే ప్లేస్లో భవిష్యత్తులో కూడా ఎవరు ఎట్లా చేస్తే వాళ్ళ మీద టఫ్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ఫార్మర్స్కి ఉన్న ఇది అవసరం ఉన్న యూరియాకి వేరే పనికి మానిటరింగ్ చేస్తున్నారు. ఈ సాగు యూరియా చాలా సబ్సిడైజ్గా ఉంటుంది. 265 రూపీస్కి బస్తా వస్తుంది. కానీ ఇండస్ట్రియల్ యూరియా చూస్తే 1800కి వస్తుంది. సో ఈ ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైవర్జన్కి ఛాన్స్ ఉంటుంది. సో మనం హయ్యెస్ట్ ఎవరెవరు కొంటున్నారు, ఎవరెవరు షాప్స్ బల్క్లో అమ్ముతున్నారు